ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ చుట్టూ రాజకీయం రంజుగా సాగుతోంది. మాల్ విషయంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2.5 కోట్లు తీసుకున్నారని ఒకరు వాదిస్తే తీసుకోలేదని మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై క్లారిటీ ఇవ్వాల్సిన అసలు వ్యక్తి మాత్రం ఆ డబ్బు గురించి తప్ప అన్ని విషయాలపై మాట్లాడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ద ప్రొద్దుటూరుగా మారింది. ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ బీపీఎల్ రిజిస్ట్రేషన్ కోసం రాజమల్లి శివప్రసాద్ రెడ్డి 2.5 కోట్లు తీసుకున్నారని పదే ఆరోపిస్తున్నారు టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి. డబ్బు తీసుకోలేదని శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆర్బీకే ముగ్గురు రారు. ఆర్బీకే అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, బి అంటే బంగారెడ్డి గారు, కే అంటే కిరణ్ గారు. మీరు ముగ్గురు రావాలా. టీవీ9 వేదికగా మీ ఇష్టదేవుడు ఎవరో మీరే కోరుకోండి. టైం మీరే చెప్పండి, డేట్ మీరే చెప్పండి, ఎక్కడికి రావాలనో చెప్పండి. మొత్తము నువ్వు నన్ను రాసుకొని రమ్మన్నావు కదా, నేను 100 రాసుకొని వస్తా. ఎస్ఎస్ మాల్ విషయంలో ప్రవీణ్ రెడ్డి ఆరోపణలను ఖండించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మా అన్న వస్తాడు, మా బామర్ది వస్తాడు. మా అన్నకు రాజకీయాలతో సంబంధం లేదు, అయినా వస్తాడు. నా బామర్దికి రాజకీయాలతో సంబంధం ఉంది, వస్తాడు. మేము ముగ్గురం వస్తామని చెప్పిన తర్వాత కూడా నిన్నటి మాదిరే మాట మార్చి మళ్ళీ మీ భార్య రావాలా, మీ అమ్మ రావాలంటే ఎక్కడి నుంచి మా అమ్మని తీసుకురావాలబ్బా, మా అమ్మ చనిపోయింది. వరదరాజుల రెడ్డితో లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రవీణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాచమల్లు. నాకు ఈ భూ ప్రపంచంలో రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా ఉండారు, రాజకీయ శత్రువు ఎవరైనా ఉండారంటే కనుక వరదరాజరెడ్డి, వరదరాడి కుమారుడు, కుటుంబమే. నా జీవితంలో నాకు ఏకైక రాజకీయ ప్రత్యర్థి శత్రువు ఎవరంటే కనుక వరదాడి కొడుకు. కారణం, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన మనుషులు వాళ్ళు. కిరాతకంగా నన్ను చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళతో లాలుచిపడాల్సిన అవసరం నాకేం కర్మ పట్టింది? వాళ్ళది ఆరిపోయే దీపం, నేను ఉదయించే సూర్యుడిని. నాకు రాజీపడాల్సిన అవసరం ఏముంది? ప్రొద్దుటూరు టీడీపీ వైసీపీ ఫైట్ లో ట్విస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి. 2.5 కోట్ల విషయంలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటుంటే కొండారెడ్డి మాత్రం 2.5 కోట్లపై స్పందించడం లేదు. 2.5 కోట్లు రాచమల్లుకు ఇచ్చామని కానీ ఇవ్వలేదని కానీ చెప్పడం లేదు. ఎస్ఎస్ మాల్ ను రాజకీయాల్లోకి లాగొద్దని మాత్రం చెబుతున్నారు. బీపీఎస్ చట్టాల ప్రకారం మేము డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వం అనుమతిస్తే అప్పుడు మేము అప్లికేషన్ పెట్టి ఉన్నాం. మున్సిపాలిటీలో మా రికార్డు ప్రకారం వెరిఫై చేసుకుంటే అప్లికేషన్ సిద్ధంగా ఉంది, దానికి సిద్ధంగా ఉన్నాం మేము పరిపూర్ణంగా. అయితే కొంత డబ్బు లేక కొంత ఇబ్బందులు పడతాయన్నమాట వాస్తవమే. కొండారెడ్డి అసలు విషయం చెప్పకపోవడంతో 2.5 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై ప్రొద్దుటూరు ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.